అందరికీ నమస్కారం అండి. కొత్తగా ఓటుకి అప్లై చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖు గదా! ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఎవరంటే 2006లో డేట్ ఆఫ్ బర్త్ ఉండి సెప్టెంబరు నెల ఉన్న వాళ్ళు అక్టోబర్ 1 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళనేది ఓటు హక్కుకి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంతకుముందు జులై నెలలో గాని కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. అప్పుడు అప్లై చేసుకోని వాళ్ళు గాని ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. 2006, 2006 సంవత్సరము అక్టోబర్ 1 వరకు 2006 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇట్టా అక్టోబర్ 1 వరకు డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ఉన్నదో వాళ్ళు ఓటు హక్కుకనేది అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు. అక్టోబర్ 1కి అనేది మీకు ఓటు రావటం జరుగుతుంది. ఆ కట్ ఆఫ్ డేట్ అనేది అట్టే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ తర్వాత నవంబర్, డిసెంబర్ ఉంటదండి. డిసెంబర్ ఈ 2 నెలలు పోతే మళ్ళా జనవరిలో మీకు కట్ ఆఫ్ డేట్ ఇవ్వటం జరుగుతుంది. ఇంతకుముందయితే సంవత్సరానికి ఒకసారే జనవరిలోనే కొత్తగా ఓటుకి అప్లై చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రము సంవత్సరానికి 4 సార్లు ఇస్తున్నారు. కొత్తగా ఓటుకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది 4 సార్లు తీసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడెప్పుడు అనంటే జనవరి 1 కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. జనవరి 1కి ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చ్ ఏం లేదు. మళ్ళీ ఏప్రిల్‌లో పెట్టుకోవచ్చు. ఏప్రిల్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ లేదు. మళ్ళా జూలైలో ఉంటుంది. జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ ఇప్పుడు ఈ నెల వరకు లేదు. తర్వాత అక్టోబర్ 1 కట్ ఆఫ్ డేట్ అనేది ఉంటుంది. అలా అనేది ఇప్పుడు నిరంతర ప్రక్రియలాగా ఉంటుంది. ఓటు హక్కుకి అప్లై చేసుకోవడం అనేది. కొత్త ఓటు కావాలనుకున్న వాళ్ళు మాత్రం 18 సంవత్సరాలు పూర్తి కావాల్సి ఉంటుంది. 17 సంవత్సరాలు పూర్తయి 18 తగలగానే ఇంక ఓటు వచ్చిద్దా అంటే కాదండి. అది 18 పూర్తయితేనే 18 సంవత్సరాలు నిండినట్టు. కాబట్టి ఆ తర్వాత మాత్రమే ఓటు హక్కుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఓటు వస్తుంది. కొంతమంది ఏందంటే 17 నిండిపోయిన తర్వాత 18 తాగమని 18 సంవత్సరాలు గల అంటారు. అది కరెక్ట్ కాదు. మనం మామూలుగా 3+4+ పిల్లల్ని గాని మా అబ్బాయికి 3వ సంవత్సరం అనంటే అది 3 సంవత్సరాలు తగిలితే కాదండి. 3వ సంవత్సరం 2 పూర్తయి, 3 పూర్తయి, 4 తగిలితేనే 3వ సంవత్సరం అనేది చెప్పాలి. కానీ మనం దాదాపుగా అందరూ ఎలా చెప్తారనంటే 3వ సంవత్సరం తగలగానే ఇప్పుడు 3 సంవత్సరాలు అని చెప్తారు. అది పూర్తయిన సంవత్సరాలనేది చెప్పాల్సి ఉంటుంది. అలాగే 18 సంవత్సరాలు పూర్తయితేనే వాళ్ళకి 18 సంవత్సరాలు వచ్చినట్టు కాబట్టి వాళ్ళు 19 సంవత్సరం తగలాలి. తగిలితేనే ఓటుకనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఓటు అనేది రావటం జరుగుతుంది. అలాగే ఓటుకి అప్లై చేసుకోవాలంటే ఏమేమి ఇవ్వాలంటే ఆధార్ కార్డ్ జిరాక్స్, స్టడీ కండక్ట్ లేదా 10th మెమో ఉన్నట్టయితే 10th మెమో ఇవ్వచ్చు. 10th మెమో జిరాక్స్ ఇవ్వచ్చు. ఒక పాస్‌పోర్ట్. 10th మెమో ఒకవేళ 10th చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మామూలుగా 5th, 6th అలా చదివినా గానీ స్టడీ కండక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా అయితే ఆధార్ కార్డ్ తోటైతే యాక్సెప్ట్ చేయరండి తొందరగా. మీరు స్టడీ కండక్ట్ ఆధార్ కార్డ్‌తో పాటుగా 10th మెమో జిరాక్స్ గాని పెట్టాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ ఒకటి ఇవ్వాలి. అలాగే ఫార్మ్ 6 అనేది నింపాల్సి ఉంటుంది. కొత్తగా ఓటుకి అప్లై చేసుకునే వాళ్ళు ఫార్మ్ 6 నింపాల్సి ఉంటుంది. మీరు మీ సేవలో గాని అప్లై చేసుకున్నట్టయితే ఒక పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్ జిరాక్స్, 10th మెమో జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి మీ ఓటుకి. అప్పుడు మీ ఓటు అనేది ఆన్‌లైన్ చేయటం జరుగుతుంది. ఆన్‌లైన్ చేసి ఉంచినట్టయితే తర్వాత జనవరి 1కి ఉన్న వాళ్ళు గాని, డిసెంబర్‌లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు గాని మీరు అప్లై చేసుకొని ఉన్నట్టయితే ప్రస్తుతానికి అప్లై చేసినా మీకు జనవరి 1 తర్వాత అనేది మీకు ఓటు అనేది ఓకే చేయటం జరుగుతుంది. ప్రస్తుతానికైతే అక్టోబర్ 1 కట్ ఆఫ్ డేట్‌గా మాత్రం కొత్త ఓటుకు తీసుకుంటున్నారు. కొత్తగా ఓటుకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇలా ఆధార్ కార్డు జిరాక్స్, 10th మెమో జిరాక్స్ లేదా స్టడీ కండక్ట్, పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈరోజు ఇదండి నా వీడియో. నేను డైలీ వీడియోస్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ అండి.